హలో, సంగం బాబు. నేనయ్యా. మరి మన రాములవారి గుడి దగ్గర భజన జరుగుతుంది. వస్తావా? చాలా పెద్ద భజన అట. అది చాలా మంది చేస్తున్నారు, చాలా బాగుంటుంది. నువ్వు వచ్చేయి, త్వరగా వచ్చేయి. నేను ఇంటి దగ్గర ఉన్నాను, కలిసి వెళ్దాం. ఏంటి మీ ఇంటి దగ్గర భజన? మీ ఇంటి దగ్గర భజన ఏంటిరా బాబు? అది మీ ఇంటి దగ్గర భజన ఎప్పుడు చూడలేదే. ఆ భజన అంతా అయిపోయాక అప్పుడు నువ్వు రావాలనిపిస్తే, మనసు ఫ్రెష్గా ఉంటే అప్పుడు వస్తావా? ఏంటి భజన అంటే? భజన అయితే నీకు మనసు ఫ్రెష్గా ఉండదా? పాడైపోద్దా ఏంటి? నువ్వు మీ ఇంటి దగ్గర భజన అయ్యాక రాపోని. అది ఇప్పుడప్పుడే అవదా? ఆ భజన అలా రోజు ఉంటూనే ఉంటుందా? ఏంటి ఆ భజన ఏంటి? ఎవరు వస్తున్నారు? ఏ ఊరు నుంచి వస్తున్నారు? ఏ దేవుడి మీద భజన? అది ఎక్కడ? ఎందుకు? ఏంటి మీ లేడీస్తో రోజు మీ ఇంట్లో జరిగే భజన అది? అర్థమైందిరా జంగబాబు, బాగా అర్థమైంది. ఇదిగో, ఇది నాకంటే చెప్పావు కానీ ఎక్కడ ఎవరికి చెప్పకు. ఎందుకంటే నిజం భజనే అనుకుని వాళ్ళు ఆ భజన చూడడానికి వచ్చేస్తారు మీ ఇంటికి. అప్పుడు నువ్వు ఆవిడని ఇదిలోకి వచ్చి భజన చేస్తేనే కానీ, అది చూస్తేనే కానీ వాళ్ళు వెళ్ళరు. ఎందుకు వచ్చింది కానీ నువ్వు ఎప్పుడు కూడా ఎవరితోటి మీ ఇంటికాడ భజన అవుతుందని చెప్పకు. సర్లే కానీ ఆ భజన అయ్యాక నీకు ప్రశాంతంగా ఉంటే మా ఇంటికి వచ్చాయి. మన ఇద్దరం కలిసి మరి రాములవారి గుడి దగ్గర చాలా బాగుంటుందట భజన. చామలకోట నుంచి, పెద్దాపురం నుంచి, మామిడాడి నుంచి, బెక్కవోళ్ళ నుంచి బోడు మంది భజన చేసి కూడా వస్తున్నారు. ఆ భజన చూద్ది కానీ ఆ భజన చూస్తే నువ్వు మీ ఇంటికాడ భజన బుర్రలో ఎక్కిన భజన అంతా ఎగిరిపోద్ది, ఫ్రెష్గా ఉంటావు. వచ్చే జంగబాబు వచ్చే. ఏంటా పట్టనా, ఎంత కష్టాల్లో ఉన్నావురా బాబు, ఎన్ని బాధల్లో ఉన్నావురా. అనవసరంగా ఫోన్ చేశాను నీకు నేను. ఫోన్లేమ్మా, పెట్టే బాబు.